అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఇది ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మీద చేస్తున్న వీడియో. ఒక క్వశ్చన్ అడిగారు, ఎలిఫెంట్ పిక్చర్తో ఉండే 100 రూపీస్ నోట్స్ ప్రజెంట్ ఎంత వాల్యూ ఉంటాయనేసి. ఆన్సర్ చేస్తే తనకు మాత్రమే తెలుస్తుంది, వీడియో చేస్తే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనేసి వీడియో చేస్తున్నాను. ఈ నోట్స్ 3 టైప్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఓన్లీ షార్ట్ కట్గా వాటి వాల్యూస్ ఎంత ఉంటాయి అనేసి చెప్తాను. మీకు ఎవరికైనా ఇంకా తెలుసుకోవాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రిఫిక్స్ బేస్ చేసుకొని ఎలా వాల్యూస్ ఉంటాయి అనేసి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేస్తే నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను. ఇక్కడ ఈ బి రామారావు గారి సిగ్నేచర్ ఉండే 1950లో రిలీజ్ చేసిన నోట్స్ 1950, 51, 53 ఇలా 3 టైమ్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు అనమాట. 3 to 4 టైమ్స్ అనమాట. 1951లో 2 టైమ్స్ రిలీజ్ చేస్తున్నారు. వీటి వాల్యూస్ ఎంత ఉంటాయి అనేది తెలుసుకుందాము. ఆ నోట్స్ ఏంటని కూడా చూద్దాము. ఇక్కడ ఎలిఫెంట్ పిక్చర్తో ఉండే నోట్స్ 1950లో బి రామారావు గారి సిగ్నేచర్తో ఫస్ట్ రిలీజ్ చేసిన నోట్ పైన లాంగ్వేజెస్ చూస్తే మీరు 3 లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ ఏనుగుల పిక్చర్ కింద కూడా 100 అనేసి క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. ఇది ఫస్ట్ రిలీజ్ చేసిన నోట్ అనమాట. కలర్ కూడా వచ్చేసి పేల్ బ్లూ కలరు, ఇండిగో కలర్, వైలెట్ కలర్ ఇవన్నీ కలిసి మల్టీ కలర్గా ఈ నోట్ అయితే ఉంటుంది. ఇది మీరు కలర్ వేరియేషన్తోనే ఈ నోట్స్ డిఫరెంట్గా ఉంటాయి తప్ప మీరు పెద్ద వేరియేషన్స్ ఉండవు అనమాట. నెక్స్ట్ నోట్ వచ్చేసి 1951 జూలై 19th ఒకటి రిలీజ్ చేస్తారు, 28th రిలీజ్ చేస్తున్నారు. జూలై 19th రిలీజ్ చేసిన నోట్స్ వచ్చేసి సేమ్ నోట్సే, కాకపోతే లైట్ వైలెట్ కలర్లో ఉంటాయి. ఇక్కడ ఎలిఫెంట్ పిక్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లాంగ్వేజెస్ చూస్తే మీకు 7 లాంగ్వేజెస్ ఉంటాయి. తర్వాత 1951లో కూడా సేమ్ అదే నోటే ఉంటుంది, కాకపోతే నెంబర్ వచ్చేసి మీకు కింద చూస్తే రెడ్ కలర్లో నెంబర్ ఉంటుంది. తర్వాత 1953లో కూడా అంతే, బ్లూ అండ్ వైలెట్ కలర్లో మాత్రం కొంచెం డార్క్గా ఈ నోట్ ఉంటుంది. నెంబర్ కూడా రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇంతవరకు షార్ట్కట్గా మీకు అర్థమైంది కదా. ఇవే నోట్స్ అయ్యంగార్ సిగ్నేచర్తో ఉండేవి కూడా ఉన్నాయి. అవి సేమ్ ఇలానే ఉంటాయి అన్నమాట. లాస్ట్ చెప్పాను కదా, అదే నోట్ లాగే ఉంటాయి. ఇప్పుడు వీటి వాల్యూస్ చూస్తే మీకు ప్రిఫిక్స్ ఇవన్నీ పక్కన పెట్టినా కూడా, ఎందుకంటే అవన్నీ చెప్తే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, అందువల్ల నేను చెప్తున్నాను. ఇవి బి రామారావు గారి సిగ్నేచర్ ఉండే ఈ నోట్స్ లీస్ట్ వాల్యూ అంటే కొంచెం నోట్ కండిషన్ కన్నా బాగుంటే అవి 10,000 to 12,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్. 12,000 నుంచి స్టార్ట్ చేస్తే 25,000 వరకు కూడా ఈ నోట్స్ ఉన్నాయన్నమాట. అంటే కండిషన్ బేస్ చేసుకొని ప్లస్ ఈ ప్రిఫిక్స్ నెంబర్ బేస్ చేసుకొని వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. బి రామారావు గారి సిగ్నేచర్ ఉండే నోట్స్ మాత్రమే. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. కండిషన్ బేస్ చేసుకొని వాల్యూ మారుతుంది, ప్రిఫిక్స్ బేస్ చేసుకొని కూడా కొంచెం వాల్యూ చేంజ్ అవుతుంది. అంటే ప్రిఫిక్స్ బేస్ చేసుకొని వాల్యూ అనేది 2,000, 3,000 ఆ విధంగా వేరియేషన్స్ అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అయ్యంగారి నోట్ అనమాట. అయ్యంగార్ సిగ్నేచర్ ఉండే HVR అయ్యంగార్ సిగ్నేచర్ ఉండే నోట్స్ మాత్రం 10,000 నుంచి స్టార్ట్ చేస్తే 12,000, 13,000 దాకా దాని వాల్యూ ఉంటుంది. ఇవి ఈ నోట్స్ గురించి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, లేదు ఇంకా ఏదైనా నేను ఎక్కడైనా పాయింట్స్ మిస్ చేస్తున్నా కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ ఇస్తాను. ఏ ప్రిఫిక్స్ ఎంత వాల్యూ ఉంటుంది అనేసి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో నేను చేస్తాను మీకు అవసరం అనుకుంటే. ఎందుకంటే అవన్నీ చెప్తే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి నేను మీకు షార్ట్కట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, వీటిలో హయ్యెస్ట్ చెప్పాలి అని అంటే ఈ బి రామారావు గారి సిగ్నేచర్ ఉండే ఫస్ట్ రిలీజ్ చేసిన నోట్ అనమాట. ప్రిఫిక్స్ వచ్చేసి క్యూ ఉంటుంది. క్యూ 0 నుంచి 11 వరకు ఉండే నోట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 25,000 వరకు వాటి వాల్యూ ఉంటాయి, మంచి కండిషన్ అయితే. ఓకే, నచ్చితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ కామెంట్స్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి వీడియోస్ షేర్ చేసేదానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేదానికి ట్రై చేయండి. మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోనుకుంటే srishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్తో నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.